దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమిడియా న్యూస్. వాసవి హాస్పిటల్ చైర్మన్ కొత్తూరు జయప్రకాష్ రామ్ గారిని కలవబోతున్నాము. మీ అమ్మ నుంచి, నాన్న నుంచి స్ఫూర్తి తీసుకొని వాసవి హాస్పిటల్ చైర్మన్ గా సాధించిన విజయాలేంటి, మనం కొత్తూరు జయప్రకాష్ రామ్ గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను కొత్తూరు జయప్రకాష్ రామ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం నేను వాసవి హాస్పిటల్ ఖైరతాబాద్ దానికి చైర్మన్గా ఉన్నాను. నేను ఇక్కడే హైదరాబాద్లో పుట్టాను. నాన్నగారి పేరు కొత్తూరు సీతయ్య గుప్తా అండ్ అమ్మగారు అనసూయాదేవి. నాన్నగారు ముందు విలేజ్ నుండి ఇక్కడికి బ్రతుకు తెరువు గురించి హైదరాబాద్ రావడం జరిగింది. రాగానే అప్పుడు ఉస్మాన్గంజ్లో ఫుడ్ గ్రెయిన్ షాప్లో ఒక గుమాస్తాగా చేరి ఒక 5-6 ఇయర్స్ గుమాస్తాగా అక్కడ పనిచేసిన తర్వాత అదే ఫర్మ్లో భాగస్వామి కావడము, అక్కడ ఆయన ఈ హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బిజినెస్ డెవలప్మెంట్ చేసినప్పుడు దాని యజమాని అప్పుడు నాన్నకు అప్పుడు షేర్ ఇచ్చి చేయడం మొదలుపెట్టారు. అదేవిధంగా తర్వాత కూడా వారు విడ్రా అయినప్పుడు కూడా ఆ ఫర్మ్ను నాన్నగారికి ఒప్పచెప్పారు. అప్పటి నుండి నాన్నగారు కూడా అదే ఫర్మ్ పేద చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని వేరే బిజినెస్లు కూడా చేశారు. లైక్ ఒకటి విజయ ఇండస్ట్రీస్ దాల్ మిల్ అని ఒకటి ఉండేది. అప్పుడు మన తెలంగాణలో ఫస్ట్ దాల్ మిల్ అది ఒకటి ఉండేది. ఆ విధంగా వ్యాపారం చేస్తూ ఇటు రాజకీయాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవారు. ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు ఫస్ట్గా మాడపాటి హనుమంతరావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు మున్సిపల్ కౌన్సిలర్గా బేగం బజార్ నుండి ఎన్నిక కావడం జరిగింది. ఆ ప్రస్తావన సుమారు 10 సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడు కూడా కాంగ్రెస్ తరఫు నుండి బేగం బజార్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా, ఫస్ట్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా, తర్వాత బేగం బజార్ కూడా 2 పర్యాలు ఎమ్మెల్యేగా గెలవడము కూడా జరిగింది. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలో కూడా ఆయన సెక్రటరీగా, ట్రెజరర్గా కూడా చేశారు. అప్పుడు ఈ విధంగా చేసి ఇటు వ్యాపార రంగానికి కూడా తర్వాత సేవలు అందించారు. హైదరాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఫస్ట్ ఇక్కడ స్థాపించింది నాన్నగారే. ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒకటి కమిటీని గవర్నమెంట్తో ప్రయత్నం చేసి ఫస్ట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఆఫ్ హైదరాబాద్ అని స్థాపించడము. దానికి అప్పుడు ఫౌండర్ చైర్మన్ కూడా చాలా కాలం పనిచేశారు. అదేవిధంగా సేల్ ట్యాక్స్ అడ్వైజరీ కమిటీలని వేరే నానా రకాలుగా చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే హమాలీ యూనియన్ కూడా వీరు అడ్వైజర్గా నాన్నగారు చేశారు. అక్కడ కూడా వారి సేవలు ఇచ్చారు. చాలా పెద్ద సంస్థ సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్స్ హమాలీస్ వాళ్ళ గురించి సనత్ నగర్లో ఒక 40-50 ఎకరాలు ప్రొక్యూర్ చేసి అక్కడ ప్లాటింగ్ చేసి అప్పుడున్న హమాలీస్ అందరూ కూడా చాలా తక్కువ రేట్లో ఇచ్చారు. అప్పుడు దానికి కూడా సీతయ్య గుప్తా నగర్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. అది సనత్ నగర్ తర్వాత జరిగింది. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు ప్రజాక్షేమం గురించి వారు చేశారు. ఇక్కడ కమ్యూనిటీ కూడా తర్వాత ఇక్కడ వైస్ హాస్టల్ కాచి కూడా కానివ్వండి, లేక వాసవి హాస్పిటల్ కానివ్వండి, వాసవి సేవా కేంద్రం కూడా కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ముందుకొచ్చి ఒక నాయకత్వం తీసుకొని అవన్నీ కూడా డెవలప్ చేసి అన్ని ఫండ్స్ కలెక్ట్ చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేయడం జరిగింది. మా నాన్నగారు కూడా శంషాబాద్లోనే పుట్టారు. అక్కడి నుండి హైదరాబాద్కి రావడం జరిగింది. తర్వాత ప్రసవన మొదలైపోయింది ఆయనది. ఇక్కడ ఆర్య సమాజంలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. రజాకార్ మూమెంట్ అప్పుడు కూడా హిందువులను కాపాడడానికి వ్యాయామశాల కూడా ఇంట్లోనే ఒక వ్యాయామశాల ఏర్పాటు చేసి అక్కడ గ్రూపులను తయారు చేసి హిందువుల రక్షణ గురించి రాత్రుళ్ళు తిరగడం కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చినప్పుడు కూడా అప్పుడు రిసెప్షన్ కమిటీకి చైర్మన్గా కూడా చేయడం జరిగింది ఆయనకు. తర్వాత అదేవిధంగా ఏఐసిసి నానానగర్ సెషన్లో జరిగినప్పుడు కూడా రిసెప్షన్ కమిటీ కూడా ఆయన చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేశారు. కొన్ని బ్యాంకులు స్థాపించారు, కొన్ని ఆర్గనైజేషన్స్ స్థాపించారు. దాంతో కూడా ఆయన చాలా గొప్ప విలువలు చేసి వారి జీవితం చాలా వరకు కూడా సొసైటీకి అంకితం చేశారు. నాన్నగారు సుమారు 86-87 సంవత్సరాల వరకు బ్రతికారు. జీవితాశయం ప్రజాసేవ ఉండే ఆయనకు. ఏదే చేసినా అని ప్రజలకు అందుబాటులో ఉండాలి, పూర్ అండ్ నీడీ పీపుల్ కూడా అన్ని సదుపాయాలు ఉండాలి అన్న విధంగానే ఒక కాన్సెప్ట్తోనే
ఈ వాసవి సేవా కేంద్రంకు చెందిన ఈ ల్యాండ్లో అప్పుడు వారు ఫౌండర్ చైర్మన్ ఉన్నారు. అప్పుడు అందులో ఈ హాస్పిటల్కు 2200 గజాలు కూడా ఈ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. వాసవి హాస్పిటల్కి ఇవ్వడింది. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ అనేది కూడా జరిగింది. అది కూడా నాన్నగారే స్థాపించారు. దాన్ని కూడా ఒక సుమారు 2000 గజాలు ఇచ్చి ఈ ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా ఇండిపెండెంట్ వర్కింగ్ కింద కమిటీస్ ఏర్పాటు చేసి బిల్డింగ్స్ కట్టి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కూడా ఆయన ముందుకు వచ్చి సుమారు ఒక 7-8 సంవత్సరాలు ఇంటింటికి తిరిగి కూడా కలెక్షన్ చేసి ఈ సమస్యలను ఒక మంచి భవంతులతో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కూడా క్రియేట్ చేయడం జరిగింది. అది పెద్ద అదృష్టం, నాకున్న అదృష్టం అదొక్కటే. నాకు ఏదైతే వారి సంతతం చెప్పుకోవడానికి చాలా గర్వపడుతుంటాను. వారి ప్రిన్సిపల్స్ కూడా ఆయన ఎక్కువ చదవలేదు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కొద్దిగా అవసరం ఉందని చెప్పి ఐ థింక్ ఆయన 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఒక పట్టుదలతో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ హ్యాబిట్స్లో ఒక ఇన్స్టిట్యూట్, రావుస్ ఇన్స్టిట్యూట్ అని ఉండేది. అక్కడ కష్టపడి అది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా రోజు మార్నింగ్ అక్కడ పోయి క్లాసెస్ అటెండ్ చేసి అవన్నీ చూసి కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. అప్పుడు తర్వాత BA ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసి అప్పుడు మానుకున్నారు. అంత పట్టుదల ఆ వయస్సులో కూడా చదువు మీద శ్రద్ధతో కష్టపడి చేశారు. దాంతో కూడా ఆయనకు ఎన్నో ఫలితాలు దొరికినాయి.